టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు ఫోన్ ఇన్లో ఉన్నారు. రామానాయుడు గారు నమస్తే. నమస్తే అండి. సో వార్త మీకు తెలిసే ఉంటుంది. అవునండి, అవును. చాలా దురదృష్టం. ఏదైతే రామోజీరావు గారు అని అంటే ఈవేళ తెలుగు జాతికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిన అటువంటి వ్యక్తి అకాలమైనటువంటి మృతికి ముందుగా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ, ఎందుకంటే రామోజీరావు గారు ఆయన యొక్క క్రమశిక్షణ కానీ ఆయన టైం కానీ, ఎందుకంటే ఆయన ఏదైనా పని పెట్టుకుంటే వాచ్ కూడా చూడక్కర్లేకుండా మనం ఆయన 9 అంటే 9 అంటే ఆయన దగ్గరకు ఉండేవాళ్ళు చెప్పేవారు 9కి ఆఫీస్కి వస్తామని అంటే వాచ్ కూడా చూడక్కర్లేకుండా 9 అయిందని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అటువంటి టైం మెయింటైన్ చేయడం కానీ ఆయన యొక్క క్రమశిక్షణ కానీ, అందరూ కూడా పర్టికులర్ గా ఏదైతే మీడియా ఈవేళ పెద్ద ఎత్తున విస్తరించడానికి కానీ వేలాది మందికి ఉపాధి కల్పించడంలో కానీ మరి ఆయన ఎప్పుడు కూడా మనం ఎవరు కూడా మర్చిపోలేము. డిఫరెంట్ వేస్ లో, అంటే ఒక ఈనాడు పత్రికనే కాకుండా ఒక ఆ రోజుల్లో ఒక సినీ పత్రిక, ఒక సితార్ లాంటి ఒక సినీ పత్రిక తీసుకురావడం కానీ, లేదంటే ఒక హాల్ ఏదైతే ఒక ఈటీవీ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో 24 hours కూడా 24 గంటలు కూడా మనం టెలివిజన్ ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి వార్తలు ఇవ్వడంలో కానీ, లేకపోతే వాళ్ళకి ఆనందంతో చేయడానికి అవసరమైనటువంటి విధంగా ఆ రోజు ఈటీవీని కూడా ఒక మోడల్ గా తీసుకురావడం కానీ, ఒక అద్భుతమైన ఫిలిం సిటీ, నిజంగా ఎక్కడో హాలీవుడ్ లో మనం చూసేవాళ్ళం. అటువంటి అద్భుతమైన ఫిలిం సిటీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన నిర్మాణం చేయడంలో కానీ, అంటే ఒక రైతు బిడ్డగా ఆయన జీవితం మొదలై ఒక వ్యాపారవేత్తగా ఈరోజు మన అందరికీ కూడా ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎప్పుడు కూడా విశ్రాంతి అనేది పనిలోనే తీసుకోవడం, అంటే పనిలోనే విశ్రాంతి అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా రామోజీరావు గారు. అటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా మన అందరి హృదయాల్లోనూ కూడా రామోజీరావు గారు ఉంటారు. ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత కాలం కూడా రామోజీరావు గారు మనందరి హృదయాల్లో ఉంటారు. మరొక్కసారి ఆయన అకాలమైన వృత్తికి తెలుగుదేశం పార్టీ తరఫున, మా తరఫున కూడా ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సందర్భంగా మీ అధినేత కూడా కొద్దిసేపటి క్రితమే స్పందించారు నిమ్మల రామానాయుడు గారు. అలాగే తెలుగు రాజకీయాల్లో కూడా అనేక సంచలనాలకు ఆయన కూడా వార్తల్లో నిలిచిన సందర్భం. నిజంగా తెలుగు జర్నలిజానికే ఒక చుక్కాన్ లాంటి వ్యక్తి. అవునండి, అవును, కరెక్ట్. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆ రోజు 1982లో పెట్టినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు ప్రజల్లో ఉన్నా అది మీడియా ద్వారా పబ్లిక్ అందరినీ కూడా ఒక వైపుకి తీసుకొచ్చి, అంటే ఒక అవినీతి పాలనకి వ్యతిరేకంగా ఆ రోజు మీడియా కూడా ఉండడం కానీ, ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించింది అని అంటే రకంగా, అంటే మీడియా యొక్క కృషి, అంటే వ్యక్తిగతంగా ఏదో తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరాలని కాదు, ఒక అవినీతి రహిత రాజకీయాలు ఉండాలి, అవినీతి రహిత సమాజం ఉండాలనే ఆలోచనతో ఆయన చేసిన కృషి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారికి కానీ, లేదంటే మరి మొన్న కూడా చూసాం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస నియంతృత్వ నిరంకుశత్వ పాలన నుంచి ఈ యొక్క సంఖ్యలను విడిపించడంలో, మళ్ళీ ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కూడా మరి పర్టికులర్ గా ఏదైతే ఈటీవీ కానీ, ఈనాడు కానీ, అంటే ఈ చేసినట్టు కృషి కూడా మేము ఎవరు కూడా మరవలేము. అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కానీ, మన భవిష్యత్తులో ఈ రాష్ట్రం కానీ, తెలుగు జాతి అభివృద్ధి కోసం కానీ ఆయన పడినటువంటి నిరంతరమైన శ్రమ. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 12 ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వచ్చి ముందు ఆయనకి నివాళులు ఇస్తారని చెప్పి తెలియజెప్పడం జరిగింది. ఆయన కూడా 12-1 మధ్యలో ఫిలిం సిటీకి చేరుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అందరం కూడా మేము కూడా ఫిలిం సిటీకి వస్తూ ఉన్నాం. ఎందుకంటే అటువంటి వ్యక్తిని కడసారిగా చూడాలి, ఆయన మా అందరికి కూడా ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం అని మేము కూడా అందరం కూడా ఫిలిం సిటీకి బయలుదేరుతూ ఉన్నాం. అందరం కూడా అక్కడ కూడా కొంతసేపట్లో మేము కూడా చేరుకున్నాం. ఓకే ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.